అన్ని సీజన్స్ ఒక లెక్క, బిగ్ బాస్ సీజన్ 8 ఒక లెక్క. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 లెక్క మారనుంది. తాజాగా స్టార్ మా నుంచి ఒక ప్రోమో టెలికాస్ట్ అయింది. ప్రోమోని ఒక్కసారి గమనిస్తే అభయ్ నవీన్ నామినేషన్ లోకి మణికంఠని నామినేషన్ చేశారు. ఇందులో అభయ్ నవీన్ మణికంఠపై చెప్పిన రీజన్ కి మణికంఠకి ఫీజులు ఎగిరిపోయాయి. మణికంఠ షాకింగ్ గా రియాక్ట్ అవుతూ మీరు కావాలని నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఏవేవో నోటుకొచ్చిన షాకులు చెప్పి నన్ను నామినేట్ చేస్తూ ఉన్నారు. నేను దాదాపు డిప్రెషన్ లో 1.5 year ఉన్నా. రీసెంట్ గా దేవుడి దయ వల్ల నాకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. ఇక్కడ ఉన్న కంటెస్టెంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మైండ్ సెట్. వీళ్ళందరితో కలవాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. బిగ్ బాస్ హౌస్ లో సెటిల్ అవ్వాలన్నా కూడా ఒక 5 వారాలు నాకు టైం పడుతుంది. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి అంటూ ఎమోషనల్ అయ్యాడు మణికంఠ. దీనిపై అభయ్ నవీన్ ఘాటుగా రియాక్ట్ అవుతూ ఇక్కడికి నేను వచ్చింది సొల్లు చెప్పుకోవడానికి కాదురా బాయ్, బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడడానికి. నీకు సత్తా ఉంటే గేమ్ ఆడి చూపించు, కానీ సొల్లు కబుర్లు చెప్పకంటూ. ఆ తర్వాత సోనియా ఆకుల కూడా మణికంఠనే టార్గెట్ చేస్తూ నామినేషన్ చేయడంతో ఒక్కసారిగా మణికంఠ లీటర్ వాటర్ ఒకేసారి తాగేశాడు. బిగ్ బాస్ సెంట్రల్ ఏసీలో కూడా చెమటలు పెట్టేశాడు. వాయిస్ లో ఊపు తగ్గింది, మాటల్లో బేస్ తగ్గింది. ఒక్కసారిగా మణికంఠ ఎమోషనల్ అవుతూ అయిపోయింది, మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది కదరా అంటూ ఎమోషనల్ అయ్యాడు మణికంఠ. జీవితంలో అన్నీ కోల్పోయా, చిన్నప్పుడే నాన్నను కూడా కోల్పోయా, ఆ తర్వాత మా అమ్మను కూడా కోల్పోయా, నా జీవిత స్టోరీ వింటే మీరు కన్నీళ్లు పెట్టుకుంటారంటూ ఫుల్ గా ఎమోషనల్ అవుతూ ఎడాపెడా మాట్లాడేశాడు మణికంఠ. మణికంఠ మాటలకు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కే కాదు, చూసే ఆడియన్స్ కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి.